ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఫ్రెండ్స్ వడలు అనమాట, ఈవినింగ్ స్నాక్స్ అనమాట. వడలు అంటే ఫ్రెండ్స్ ఈ చిక్కుడుకాయ గింజలు ఉంటాయి కదా, వాటి యొక్క గింజలతో చేసిన ఐటమ్ అనమాట. ఓన్లీ ఈ కచ్చాపిచ్చగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఈ నానబెట్టేసి చిక్కుడుకాయ గింజలన్నిటిని కూడా పెట్టేసుకుని కొంచెం దాంట్లో ఏంటంటే లైట్గా, ఎక్కువ కాకుండా ఒక చిన్న గిన్నెడు బియ్యపిండి కలిపాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకి వడలాగా రావటానికి కలిపేసి దాంట్లో ఏంటంటే ఒక ఆనియన్, 3 పచ్చిమిరకాయలు వేసి మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది కచ్చాపిచ్చిగా పెట్టేసి ఇలా వడలాగా చేసి వేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో కావాలంటే నాది వేరే ఛానల్ ఒకటి ఉంది, వేరే ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ నాది. అది కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా ఆల్ ఇన్ వన్ లోక్స్ మై రెసిపీస్ అనే ఒక ఛానల్ ఉందన్నమాట ఫ్రెండ్స్. దాంట్లో మొత్తం అన్నీ కూడా ఫుల్ వీడియోస్ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి. ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, మరి మర్చిపోయి చెప్పడం, నేను మామూలుగా ఏంటంటే చిక్కుడుకాయ గింజలు నానబెట్టేసి అందుట్లో ఏంటంటే 2 గుప్పుళ్ళు శనగబద్దలు కూడా వేసాను అనమాట ఫ్రెండ్స్. అది శనగబద్దలు కూడా వేసేసి నానబెట్టేసాను అనమాట. నానబెట్టేసి దాన్ని ఏం చేశాను అంటే మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. దాంట్లో ఏంటంటే సాల్ట్ కూడా కొంచెం వేసాను, జీలకర్ర వేసి ఆనియన్స్, పచ్చిమిరకాయలు కూడా వేసేసి మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. పట్టేసి ఈ విధంగా వడలా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో ఈ విధంగా ట్రై చేశాను అనమాట ఫ్రెండ్స్. నేను నా స్టైల్లో నేను చేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ చిక్కుడుకాయ వడలు అనమాట, ఓన్లీ చిక్కుడుకాయ గింజలతో. ఇంకా జీలకర్ర, సాల్టు, చిక్కుడుకాయ గింజలు, 2 గుప్పుళ్ళేమో పచ్చెనగబద్దలు అనమాట. చిక్కుడుకాయ గింజలు నానబెట్టేసి మన ఇష్టం ఎన్ని అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. అది నానబెట్టేసుకుని మార్నింగ్ లేచి నానబెట్టేస్తే ఈవినింగ్ స్నాక్గా కూడా మనకు వస్తాయి అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.